ఆ! అయితే ఫైనాన్స్‌కి, మ్యాథ్స్‌కి సంబంధం లేదండి. నంబర్స్ ఉంటాయి కదా! ఆ ఆపరేటర్స్ సో తెలీదండి. క్వెషన్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఆపరేటర్స్? సో ఆపరేటర్స్ అనేవి మీకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈ పదం తెలీదంతే ఓకే. లాజికల్ గా. సో ఇప్పుడు హ్మ్. ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఓకే. జనరల్ గా ఇక్కడ నాకు ఒక నెంబర్ ఉంది. 30. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓ సారీ. మీరు మార్నింగ్ పవర్ బిఐ క్లాసెస్ వింటున్నారా? యాక్చువల్లీ ఈరోజు మిస్ చేశాను. సివియర్ హెడేక్ ఉండే ఆ టైంలో అసలు అవ్వలేదు. సో అంటే మీరు అదే లైక్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు కదా! ట్రాన్స్‌ఫార్మ్ డేటాకి. అవును. సో, సో కొంచెం పవర్ క్వరీ ఎడిటర్, డేటా మోడల్, సర్వీస్ ఇవన్నీ మిస్ అయినా పర్లేదు. ఫ్యాబ్రిక్ మిస్ అవ్వద్దు. ఆ! ఇది సరే. సో లెట్స్ టేక్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ పేరు 35 అనుకుందాం. ఆ! ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఇది కూడా 35 అనుకుంది. ఎనీ 2 నెంబర్స్. సో ఇప్పుడు ఓకే. ఈ రెండు నెంబర్స్ ని డీల్ చేసేదాన్నే ఆపరేటర్ అంటాం. ఓకేనా? సో ఓకే. ఇదేమో ఆపరెండ్ 1 అంటాం. ఆ! ఆపరెండ్ 1. ఇదేమో ఆపరెండ్ 2 అంటాం. సో సింపుల్ గా ఆపరెండ్ 2. సో రెండు ఆపరెండ్స్ ని డీల్ చేసేదాన్నే ఆపరేటర్ అంటాం. సో లెట్స్ టేక్ అది ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లేదంటే మాడ్యులస్, ఎనీథింగ్ విల్ బి. సో ఇలా రెండు నెంబర్స్ ని డీల్ చేయటం కోసం మనం యూజ్ చేసేదాన్నే ఆపరేటర్ అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే. హా! సో లెట్స్ టేక్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే మరి ఈ ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి SQL లో అనేది చూద్దాం. సో ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ సింబల్స్ లేదంటే కీవర్డ్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆన్ డేటా. సో అంటే డేటా మీద మనం చేసే ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆపరేషన్స్ కోసం మనం యూజ్ చేసే కీవర్డ్స్ నే ఆపరేటర్స్ అంటాం. సో ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే అర్థమెటిక్ ఆపరేటర్ అని. సో అర్థమెటిక్ పేరనంగానే మనకు అర్థమైపోతుంది. ఇది దేనికి యూజ్ అయింది అంటే బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ అయింది. సో ఓకే. చెప్పండి బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏమేమి ఉంటాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, ఎడిషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, డివిజన్, మాడ్యులస్. మోడల్స్. మాడ్యులస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 డివిజన్ ఆఫ్ 10 జరిగితే 3 3 9 కదా. ఈ రిమైండర్ ఏదైతే ఉందో దీన్నే మాడ్యులస్ అంటాం ఇన్ సాఫ్ట్వేర్ టెర్మినాలజీ. ఆ! అంటే మీరు పైథాన్ అయినా జావాలో అయినా ఎందులో అయినా తీసుకోండి. మాడ్యులస్ అంటే ఆ రిమైండర్ అన్నమాట. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. సో దీన్నే మనం సింపుల్ గా చెప్పాలంటే కంపారిజన్ అనొచ్చు, లేదంటే రిలేషనల్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు. ఓకే. రిలేషనల్ ఆపరేటర్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది జనరల్ గా అంటే లెట్స్ టేక్ కంపేర్ అనేది ఎప్పుడు చేస్తాం ఇద్దరి మధ్యలో, ఐ మీన్ రెండు నెంబర్స్ మధ్యలో కంపేర్ ఏ విధంగా చేస్తాం? ఎలా కంపేర్ చేస్తాం అంటే ఎయిదర్ గ్రేటర్ దెన్ అవును. ఈక్వల్ టునా, లెస్ దెనా హ్మ్. లెస్ దెన్ ఈక్వల్ టునా లేదా నాట్ ఈక్వల్ టునా, ఇలానే కదా మనం కంపేర్ చేస్తాం. అవునండి. సో అవును. కంపేర్ చేయటానికి కోసం మనం యూజ్ చేసేది ఈ 6 ఆపరేటర్స్. ఏమేంటియో చెప్పగలరా? ఓహ్! చెప్పండి. అర్థం కాలేదు. ఒకసారి క్వెషన్ సో అడగండి. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఓకే. గ్రేటర్ థాన్, స్మాల్ థాన్, గ్రేటర్ థాన్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో సింపుల్ గా చెప్పాలంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. నాట్ నెక్స్ట్ ఈక్వల్. థర్డ్ వన్ వచ్చేసి మనకు ఉండేది లాజికల్ ఆపరేటర్స్ అంట. సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి మీరు ఆల్రెడీ ఎక్సెల్ లో చూసారు, పవర్ బిఐ లో చూసారు. 3 ఉంటాయి. ఏమేంటి అనేది చెప్పగలరా? అంటే మీరు ఆల్రెడీ చూసారు కదా, అందుకే అడుగుతున్నా. లాజికల్ ఆపరేటర్స్. ఇఫ్, సో సమ్, లాజికల్ ఆపరేటర్స్ అంటే లైక్ ఇఫ్ లో ఉండే అండ్, ఇఫ్, ఆర్, అండ్, నాట్, ఆర్. ఈ మూడింటిని మనం ఏమంటాం అంటే లాజికల్ ఆపరేటర్స్ అంటాం. అంటే మనకి మెయిన్ గా ఉండేది ఈ 3 అన్నమాట. అర్థమెటిక్, కంపారిజన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ ద మెయిన్ 3 ఆపరేటర్స్ ఇన్ SQL. సో SQL లో మనకు ఉండే మెయిన్ 3 ఆపరేటర్స్ అనేవి ఇవే. సో ఇది అయిపోయిన తర్వాత మనకు వచ్చే ఫోర్త్ వన్ ఏంటి అంటే స్పెషల్ ఆపరేటర్స్ అంట. సో ఈ స్పెషల్ ఆపరేటర్స్ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ 5 to 10 ఉంటాయి. సో వీటి ఓకే. గురించి మనం తర్వాత చూద్దాం, అంటే రేపటి క్లాస్ లో చూస్తాం. ఈ రోజు ఓకే. క్లాస్ లో మనం జస్ట్ 3 థింగ్స్ డిస్కస్ చేస్తాం. అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్. లాజికల్. సో ఇప్పుడు ఒక్కసారి చెప్పండి అర్థమెటిక్ అంటే ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఓకే. డివిజన్, సో మోడల్. ఇప్పుడు నేను ఈ SQL ఓపెన్ చేసి న్యూ క్వరీ అని ఇచ్చాను. సో న్యూ క్వరీ అని ఇచ్చాక మనకి ఇక్కడ డేటాబేస్ లోకి వెళ్ళి ఏదో ఒక డేటాబేస్ లో ఉండే డేటా అనేది తీసుకుంటాం. లెట్స్ టేక్ డేటాబేసెస్ లోకి వెళ్ళాను.
మీకు ఈ డేటా అనేది టేబుల్ మీరు క్రియేట్ చేయాలి. నేను మీకు నేర్పించాను కదా, అదే మెథడ్ లో మీరు టేబుల్ క్రియేట్ చేయాలి. సో బ్యాచ్ 2 దీంట్లో టేబుల్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్ గా ఇప్పుడైతే 4-5 ఉన్నాయి కానీ బట్ రియల్ టైం కి వచ్చేసరికి 100 దాకా అలా ఉంది. సో దానివల్ల ఏమైంది అంటే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం. లెట్స్ టేక్ ఇక్కడ ఎంప్లాయీస్ అనే ఒక డేటా ఉంది. సో నేనేం చేస్తా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇస్తాను. సో వై. సో ఇది ఏ డేటాబేస్ లో ఉందంటే బ్యాచ్ 2. సింపుల్ గా ఇక్కడికి వచ్చి బ్యాచ్ 2 అని మారుస్తాను. బ్యాచ్ 2 బ్యాచ్ 2. సో ఒకసారి దీన్ని రన్ చేస్తే ఈ డేటా అనేది చూద్దాం. సో డేటా మనకు ఉపయోగపడిద్ది అనుకుంటే ఓకే. సో ఫ్రమ్ రాయలేదు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొడితే మీరు చూడొచ్చు టేబుల్ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు 100 ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు మీరు ఇది ఐ మీన్ మాన్యువల్ గా క్రియేట్ చేసిందా ఇది? ఎస్, ఇది నేను రాశాను మాన్యువల్ గా. అప్పట్లో 100 రోస్ ని ఇన్సర్ట్ చేశాను జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్. సో ఎందుకని ఆ డౌట్ వచ్చింది? బట్ నార్మల్ గా ఒక క్వశ్చన్ అండి, ఎక్సెల్ లో అంటే జస్ట్ మనము ఎంటర్ చేస్తాము డేటా, లైక్ మనకి ఒక సీక్వెన్స్ ఒక టేబుల్ రోలో ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ మనం ఒక కోడ్ రాయాల్సిందే కదా? ఓకే. సో మీకు అలాంటి డౌట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఇక్కడ డౌన్లోడ్స్ లోకి వెళ్తే నాకు ఏవో కొన్ని డేటాలు అనేవి ఉంటాయి. సో సిఎస్వి ఫైల్స్ ఎక్కడైనా ఉండొచ్చు. లెట్స్ టేక్ ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీస్ అనేది ఒక సిఎస్వి ఫైల్ అయితే ఉంది. సో దీని మీద డబుల్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నాకు ఈ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఎంప్లాయీస్ యొక్క ఫైల్ అనేది ఉంది. సో ఇక్కడ సో మెనీ కాలమ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఆల్మోస్ట్ 1 lakh or 2 lakhs ఉంటాయి. సో కంట్రోల్ ఏ ఫార్మేట్ లోకి వెళ్ళి కొద్దిగా పెద్ద చేసి కాలమ్స్ అన్ని చెక్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు హైర్ రేట్, వాళ్ళకి వచ్చే బోనస్, వాళ్ళ మేనేజర్ ఐడి, శాలరీ, బోనస్, ఈమెయిల్ అన్ని ఉన్నాయి కదా. ఈ డేటానే నాకు యాజ్ ఇట్ ఈజ్ ఎస్క్యూఎల్ లో కావాలి. సో ఇది నా టాస్క్. సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే డేటాని నేను ఎస్క్యూఎల్ లో తీసుకోవాలి అంటే దానికోసం నేను ఏం చేస్తాను, సింపుల్ గా డోంట్ సేవ్ నథింగ్ ఎంప్లాయీస్ 1. సో ఈ నేమ్ గుర్తు పెట్టుకోండి. సో ఎక్సెల్ మైక్రోసాఫ్ట్. సో సింపుల్ గా నేను ఏం చేస్తాను అంటే ఎస్క్యూఎల్ లోకి వస్తాను. సో ఈ డేటా ఎక్కడ లోడ్ చేద్దాం అనుకున్నా అంటే బ్యాచ్ 2 అనే డేటాబేస్ లో లోడ్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా? సింపుల్ గా ఇక్కడికి వచ్చి నేను రైట్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ టాస్క్ లోకి వెళ్తాను. సో రైట్ బటన్ ప్రెస్ చేసి టాస్క్స్ లోకి వెళ్తాను. ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ వన్ అనమాట. సో థర్డ్ వన్ నేమ్ వచ్చేసి ఇంపోర్ట్ ఫ్లాట్ ఫైల్ అని ఉంటుంది. దీన్ని సింపుల్ గా ప్రెస్ చేసి ఇక్కడ ఫస్ట్ నాకు వచ్చేది ఇది. సో మీరు ఓపెన్ చేయగానే ఇంట్రడక్షన్ అని చెప్పి ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు కావాలంటే టిక్ పెట్టి డోంట్ షో దిస్ పేజ్ అగైన్ అని నెక్స్ట్ కొట్టండి. వద్దు అనుకుంటే మీరు సింపుల్ గా ఈ టిక్ తీసేసి నెక్స్ట్ కొట్టండి, అంటే ప్రతిసారి అది చూపిస్తా ఉంటుంది. సో ఇప్పుడు నేను సింపుల్ గా బ్రౌజ్ చేసి ఇది ఎంప్లాయీస్ 1 ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇది, లేదంటే ఇది కూడా తీసుకోండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఇలా ఒక టేబుల్ తీసుకోగానే మనకి డీటెయిల్స్ అన్ని ఇలా వస్తాయి. నేను ఇదంతా రిమూవ్ చేస్తాను. జస్ట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ అనే పెట్టుకుంటాను. సో ఎక్కువ వద్దు. ఓకేనా? సింపుల్ గా ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ ప్రెస్ చేస్తే నాకు డేటా యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ అంటే ఏంటి అంటే లోడ్ చేయడానికి ముందు ఆ డేటా ఎలా ఉందో చివరిసారిగా ఒకసారి చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అనేది ఎలా ఉందనేది క్లియర్ గా ఇక్కడ విజిబుల్ అవుతుంది. లైక్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, ఏజ్, డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, సిటీ, స్టేట్, కంట్రీ, హైట్, డేట్, ఇలా అన్ని వచ్చినాయి. ఓకే. సింపుల్ గా నేను నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు మాడిఫై కాలమ్స్ అని ఉంటుంది. అండ్ ఇది కాలమ్స్ కు సంబంధించిన డేటా, అంటే ఇవి కాలమ్స్ నేమ్స్, ఇది ఆ కాలమ్స్ కు సంబంధించిన డేటా టైప్. సింపుల్ గా నేను నెక్స్ట్ అని ఇస్తాను. సమ్మరీ వచ్చేసి ఇది మన సర్వర్ నేమ్, దెన్ గో విత్ ఇది మన డేటాబేస్ నేమ్, ఇది మన టేబుల్ నేమ్, ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది ఉంటుంది. దెన్ సింపుల్ విల్ గో విత్ ఫినిష్. సో ఇక్కడ ఎర్రర్ వస్తే మనం చేంజెస్ చేసుకోవాలి. ఎర్రర్స్ రాలేదు అంటే కరెక్ట్ గా ఉంది.
సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే సక్సెస్ అని వచ్చింది, దెన్ వీ విల్ క్లోజ్. సో ఇలా మనం డేటాని లోడ్ చేస్తాం అనమాట. మీరు పవర్ బిఐలోకి ఎలా అయితే డేటాను లోడ్ చేస్తారో SQL లో కూడా ఇలానే డేటాను లోడ్ చేస్తాం. మెజారిటీగా CSV ఫైల్స్ ఎక్కువ లోడ్ చేస్తాం కంపేర్ టు ఎక్సెల్. ఓకేనా. సో ఈ డేటా కొద్దిగా పెద్దది కాబట్టి లోడింగ్ కి 1 or 2 minutes టైం పట్టింది బికాస్ ఆఫ్ దిస్ రోస్. ఓకే. ఇంకో డౌట్ అండి. అంటే ఇప్పుడు ఎస్‌క్యూఎల్ నార్మల్లీ ఎక్సెల్ డేటా ఎంట్రీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా! ఎస్‌క్యూఎల్ డేటా ఎంట్రీ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. సో ఇక్కడ జనరల్ గా SQL లోకి డేటా అనేది వెబ్సైట్స్ నుంచి డైరెక్ట్ గా వచ్చింది. సో ఎస్‌క్యూఎల్. ఇక్కడ మీరు చూసారు కదా, ఇన్సర్ట్ డేటా అని వచ్చింది, సక్సెస్ అని వచ్చింది కదా. సింపుల్ గా దీన్ని ఇలా క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేశాక ఇప్పుడు నేను ఏదైతే డేటా లోడ్ చేశానో ఒకసారి రిఫ్రెష్ చేస్తే బ్యాచ్ 2 లోకి ఆ డేటా అనేది వచ్చింది. సో లెట్స్ టేక్, మీరు చూడొచ్చు ఎంప్లాయీస్ అని. సో ఓకే, ప్రూఫ్స్ కోసం నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఎంప్లాయీస్ అని మార్చి రన్ చేస్తాను. సో మీరు ఆ టేబుల్ అనేది చూడొచ్చు క్లియర్ గా. ఇప్పుడు నేను లోడ్ చేసిన టేబుల్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మన సెకండ్ థింగ్ ఏంటి అంటే SQL లోకి డేటా ఎంట్రీ అనేది చేస్తామా? జనరల్ గా అయితే చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చేసి లెట్స్ గో విత్ అమెజాన్. సో లెట్స్ టేక్, నేను అమెజాన్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అనుకోండి. లెట్స్ టేక్, ఏమున్నాయి, ఇది ఫోన్ సంబంధించింది ఏదో ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్ గా దీన్ని యాడ్ టు కార్ట్ అని ఇచ్చాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి చాలా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే, మాట్లాడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదో ఒక ఇది కనిపించింది. సో దీన్ని ఇప్పుడు యాడ్ టు కార్ట్ అని ఇస్తాను. సో యాడ్ టు కార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? సో సైన్ ఇన్ అని వచ్చింది. సో మేబీ సైన్ ఇన్ అయ్యేంత వరకు యాడ్ చేయడం కుదరదేమో. ఓకే, సో ఇక్కడ వచ్చింది యాడ్ టు కార్ట్ అని ఇచ్చారు. సో ఇలా ప్రెస్ చేయగానే యాడెడ్ టు కార్ట్ అని వచ్చింది కదా. సో వెంటనే ఇక్కడ ఏం జరిగిద్ది అంటే, సింపుల్ గా రిమూవ్ చేసేస్తాను. వెంటనే ఇక్కడ SQL లో ట్రిగ్గర్ అనేది క్రియేట్ అయింది. సో పలానా అకౌంట్ నెంబరు, పలానా ఐడి, పలానా ప్రోడక్ట్ ని ఆర్డర్ చేశారు, పేమెంట్ ఎంత జరిగింది, సో ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం వచ్చి ఇక్కడ స్టోర్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో ఎందుకని SQL డేటా ఎంట్రీ జాబ్స్ ఉండవంటే ఇక్కడ మనం మాన్యువల్ గా చెయ్యం. సో మనం వెబ్సైట్ లో ఏదైనా వర్క్ చేసినప్పుడు అది వచ్చి ఇక్కడ ఆటోమేట్ అయిపోతుంది. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. అంటే SQL అనేది ఒక ఆటోమేటెడ్ డేటా అంటే మనం చేసే యాక్టివిటీ ఇక్కడ వచ్చి ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మనం ఏదైనా యాక్టివిటీస్ చేస్తే అవి డైరెక్ట్ గా వచ్చేసి ఇక్కడ ట్రిగర్ అవుతా ఉంటాయి. అందుకని మనం ఏమంటాం అంటే SQL ని ట్రిగర్డ్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తాం. మీకు ట్రిగర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అక్కడ మీకు క్లియర్ గా అర్థమైంది ఎలా వర్క్ అవుతుంది అనేది. అంటే ఒక చోట డేటా అనేది జనరేట్ అవుతా ఉంటే SQL ఆల్టర్నేట్ గా డేటా అనేది స్టోర్ చేసుకుంటా ఉంటాం. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే, నా ఫస్ట్ ఉండేది అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్? లెట్స్ టేక్. సో ఓకే, ఇప్పుడు ఇలా 2 మైనస్లు ఎందుకు ఇచ్చా అంటే దీన్ని కమెంట్స్ అంట. సో దీన్ని రన్ చేసినా మీకు SQL ఎలాంటి ఈ ఎర్రర్స్ అనేది చూపించదు. ఓకేనా. సో ఈ కామెంట్స్ అనేది ఎలా ఉపయోగపడుద్ది అంటే, మీరు 1 year or 2 years ఆగి చూసుకున్న తర్వాత కూడా మీకు డీటెయిల్ గా రాసి ఉంటుంది అనమాట థియరీలో, ఇది ఎలా పనికి వస్తుంది ఏంటి అనేది. సో సింపుల్ గా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. అంటే ఏంటి, మ్యాథమెటికల్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని డీల్ చేయడం కోసం మనం యూజ్ చేసేదాన్నే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఓకేనా. ఓకే, దట్ ఫినిష్. సో ఇప్పుడు ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి OPERATORS ఆపరేటర్స్ అని ఇస్తాను. సో ఆపరేటర్స్ దగ్గర ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో డివిజన్ కి వచ్చేసి స్లాష్, కామా, మాడ్యులస్ అంటే పర్సంటేజ్ అన్నమాట. సో ఇవి ఆపరేటర్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోయే ఆపరేటర్ ఏంటిదంటే ఎడిషన్ ఆపరేటర్.
సో దీని నేమ్ ఏంటిదంటే ఎడిషన్. సో జనరల్ గా ఎడిషన్ అంటే ఏంటి? సో మీరు ఎప్పుడైతే ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తారో అది ఎడిషన్. ఎగ్జాంపుల్ కి సెలెక్ట్ 89 ప్లస్ 76. సో ఇప్పుడు మీరు చేస్తే ఎడిషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు 165 అనేది వచ్చింది. లేదు సింపుల్ గా నేను సెలెక్ట్ 110 ప్లస్ 98. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఎడిషన్ అనేది వచ్చింది. సో మనం దీన్నే సింపుల్ గా ఎడిషన్ అంటాం. సో ఎడిషన్ అంటే ఏం లేదు, రెండు నెంబర్స్ మధ్యలో యాడ్ చేయి. మరి రెండింటి మధ్యలోనే యాడ్ చేయాలంటే లెట్స్ టేక్, మీరు ఇంకో నెంబర్ కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఎడిషన్ అనేది ఎన్ని నెంబర్స్ మధ్యలో అయినా ఎడిషన్ చేయడం కోసం యూస్ అయ్యింది. ఓకే, మరి ఎడిషన్ చేసాం బాగానే ఉంది. మరి రియల్ టైంలో నాకు దేనికి ఉపయోగపడింది? సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కావాలి అంటే నేను క్యాలిక్యులేటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. దానికి ఎందుకు ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ అంటే, రియల్ టైంలో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీస్ అందరికి శాలరీస్ అనేవి ఉన్నాయి. లెట్స్ టేక్ 33 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కి 6,85,000 ఉంది. కొన్నిసార్లు 2 years ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఆల్మోస్ట్ 19 lakhs అనేది ఉంది. సో ఇలా ఒక్కొక్క ఎంప్లాయీకి కొద్దిగా శాలరీ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే అందరి శాలరీకి 2 lakhs ని యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే 6, 19, 11, 17 ఉంది కదా. సో ఇప్పుడు నేను సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చేసి శాలరీ అంటే కాలం నేమ్, ఎడిషన్ ప్లస్ అని ఇచ్చి ఎంత యాడ్ చేద్దాం అనుకున్నాను, అందరికి 2 lakhs. 2 lakhs అంటే 5 zeros ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మీరు చూడొచ్చు 6,85,000 ఉంది కదా. రన్ చేయగానే మీరు చూడొచ్చు అది 8 lakhs అయిపోయింది. 19 lakhs ఉండే 21 అయిపోయింది, 11 ఉండే 13 అయింది, 17 ఉండే 19 అయింది. ఇలా అందరికి 2 lakhs అనే యాడ్ అవుతుంది. ఓకేనా, యాడ్ అయి చూపిస్తుంది. బట్ రియల్ గా టేబుల్లో చేంజెస్ జరుగుతాయి అంటే జరగదు. సో టేబుల్ అనేది అలానే ఉంటుంది. బట్ దీన్ని రన్ చేసినప్పుడు ఎడిషన్ చేస్తే ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని చూపిస్తుంది అనమాట. బట్ నా పాయింట్ ఏంటి, ఇది నాకు టేబుల్లో కావాలి. సో అందరి దాంట్లో లైక్ 2 lakhs యాడ్ అవ్వాలి. దానికి నేనేం చేస్తానంటే కంపెనీ గ్రాటిట్యూడ్ బోనస్ ఏదో నేమ్ అనేది ఇవ్వాలి అనుకున్నాను. సో అప్పుడు నేనేం చేస్తా అంటే ఒక కాలం అనేది క్రియేట్ చేస్తాను. సో న్యూ కాలం ఎలా యాడ్ చేస్తా అంటే బై యూజింగ్ ఆల్టర్ కాలం. సో కాలం నేమ్ వచ్చేసి గ్రాటిట్యూడ్. అయిపోయింది. సో క్లోజ్. సింపుల్ గా కిందకు వచ్చి ఆల్టర్ ఎలా చేస్తాం, ఆల్టర్ అని ఇస్తాం, టేబుల్ ఇస్తాం. అయిపోయింది. టేబుల్ కి ఒక నేమ్ ఉంటది కదా, ఆ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. అయిపోయింది. యాడ్ కాలం నేమ్ వచ్చేసి గ్రాటిట్యూడ్, GRATITUDE. సో జీ మిస్ అయింది, గ్రాటిట్యూడ్. ఓకే. సో దీని డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ తీసుకుంటాను ప్రస్తుతానికి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టంగానే నాకు గ్రాటిట్యూడ్ అనేది కంప్లీట్ గా వచ్చింది, ఆ కాలం అనేది యాడ్ అయింది. సో ప్రూఫ్ ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళి రన్ చేసి చూడండి, మీకు ఆ కాలం అనేది క్రియేట్ అయి ఉంటుంది లాస్ట్ లో విత్ ఆల్ నల్ వాల్యూస్. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఈ నల్ వాల్యూస్ అన్నిటిని అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేయాలి అంటే అందరికి 2 lakhs అనేది బోనస్ గా ఇవ్వాలి అన్న. సో అప్డేట్ 2 lakhs యాజ్ బోనస్. అయిపోయింది. సింపుల్ గా బోనస్ లా 2 lakhs ఇవ్వండి అని. సో ఇప్పుడు ఏం చేయాలి, అప్డేట్ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. అయిపోయింది. సో సెట్ అని ఇచ్చేసి కాలం నేమ్ ఏంటి గ్రాటిట్యూడ్, GRATITUDE ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా శాలరీ అంటే శాలరీ అనే కాలం కి 2 lakhs యాడ్ చేయండి అని. సో ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ అనే కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో ఈ శాలరీ కాలం కి 2 lakhs యాడ్ చేసి ఆ వాల్యూస్ అనేది ఇవ్వండి అని. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొడతాను, మీరు చూడొచ్చు కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్ని రన్ చేస్తాను. సో రన్ చేస్తే మీరు చూడొచ్చు ఆ గ్రాటిట్యూడ్ అనే కాలంలో మనం ఏదైతే ఎడిషన్ చేసామో ఆ ఎడిషన్ అనేది వచ్చింది. సో 6 ఉండేది 8 అయింది, 19 ఉండేది 21 అయింది, 11 ఉండేది 13 అయింది. ఓకేనా. సో మీకు సపరేట్ గా జస్ట్ వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే ఇది. అలా కాదు ఎడిషన్ చేసింది నాకు ఒక కాలం లాగా ఉండాలి అంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఇది. సో ఇలా 2 ఆప్షన్స్ చేస్తాం అనమాట. ఇది ఎడిషన్. సో ఇప్పుడు ఎడిషన్ అర్థమైందా మీకు? నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి చెప్పండి, సబ్ట్రాక్షన్ అంటే ఎలా ఉంటుంది? ఏమన్నా
ఇన్ బోనస్ మైనస్ చేయడం లేకపోతే సో లెట్స్ సే గ్రాటిట్యూడ్ లో నుంచి నేనేం చేస్తానంటే 5 lakhs అనేది మైనస్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా, అప్పుడు నేను ఎలా చేస్తాను, నార్మల్ గా అయితే మీరు సబ్ట్రాక్షన్ చేయాలంటే 87 - 45 ఇలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇట్స్ ఏ క్యాలిక్యులేటర్ టైప్ లో ఉపయోగపడుతుంది. బట్ రియల్ టైమ్ లో కావాలి అంటే నేను ఇప్పుడు ఒక కోడ్ రాస్తాను. లెట్స్ టేక్ సెలెక్ట్ గ్రాటిట్యూడ్ TUD మైనస్ ఎంత మైనస్ చేద్దాం అనుకున్నా అంటే 5 lakhs అయిపోయింది. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. ఓకేనా, సో ఇప్పుడు సింపుల్ గా రన్ చేస్తాను. రన్ చేయగానే మీరు చూడొచ్చు కాలం అనేది వచ్చింది. బట్ నాకు అలా వద్దు, టేబుల్లో ఆ కాలం అనేది కావాలి అంటే అప్పుడు నేనేం చేయాలి చెప్పండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆల్టర్ ఆల్టర్ కాలం టేబుల్ అని ఇచ్చాను. కాలం నేమ్ ఏంటి, ఏదో ఒక నేమ్ చెప్పండి. సాలరీ. ఆల్రెడీ ఉన్న యూజ్ చేయండి. అంటే టేబుల్ నేమే కదా ఇచ్చేది. కాలం, కొత్త కాలం ఏది యాడ్ చేద్దాం అనుకుంటున్నామో కొత్త యాడ్ చేయమంట. బేసిక్ అంటే నెట్ శాలరీ అలా పెట్టుకున్నాం. ఓకే, సో లెట్స్ టేక్ ఆల్టర్ టేబుల్. సో టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. ఓకే, సో ఇప్పుడు కాలం ఎలా యాడ్ చేస్తాం అంటే సింపుల్ గా బై గివింగ్ యాడ్ అన్నమాట. సో యాడ్ చేసి కాలం యాడ్ నెక్స్ట్ నెట్ శాలరీ ఇంటీజర్, మన దాని నంబర్స్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ అయిపోయింది. సో ఇప్పుడు రన్ చేస్తాను. ఇప్పుడు నాకేం కావాలి, అప్డేట్ అనేది జరగాలి. సో ఎలా రాస్తాను అప్డేట్ అనేది, సెలెక్ట్ ఓకే అప్డేట్ అంటున్నారు. అప్డేట్ సో ఎలా రాయాలి చెప్పండి. యాడ్ కేమో మనం అప్డేట్ అని పెట్టేస్తాం. బట్ సో సింపుల్ గా అప్డేట్ అని ఇచ్చి టేబుల్ నేమ్ రాయాలి. ఓకే, టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్ అయిపోయింది. సెట్ కింద ఏం చేస్తా అంటే సెట్ నెట్ శాలరీ మైనస్ ఈక్వల్ టు శాలరీ మైనస్ 5 lakhs అండి, ఈక్వల్ టు గ్రాటిట్యూడ్ లోంచి తీద్దాం అనుకున్నాం. ఓకే సార్, గ్రాటిట్యూడ్ మైనస్. సో గ్రాటిట్యూడ్ స్పెల్లింగ్ ఇంతేనా, GRATITUD. యాక్చువల్లీ గ్రాట్యుటీ సరే అది రాస్తున్నారు కదా. పర్లేదు స్పెల్లింగ్ మెయిన్ కాదు, మన కోడే మైనస్ 5 lakhs. సో ఇప్పుడు రన్ చేస్తాను, అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా దీన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు లెట్స్ టేక్ ఆ నెట్ శాలరీ అనేది వచ్చింది. నాకు నెక్స్ట్ ఏం కావాలి అంటే నెట్ శాలరీని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 5 years కి ఎంతో రాద్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ ఒక పర్సన్ 5 years వర్క్ చేస్తే అప్పుడు అతనికి ఎంత పే వస్తుంది అనేది చూద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం, అంతే కదా. సో ఇది మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ జనరల్ గా ఎలా చేస్తా అంటే మీరు సింపుల్ గా సెలెక్ట్ అని 56 × 65. సో దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే మీకు మల్టిప్లికేషన్ అనేది వచ్చింది. ఇది నార్మల్. లేదు నాకు టేబుల్లో అప్డేట్ చేంజెస్ అవసరం లేదు, జనరల్ గా కావాలి అంటే సెలెక్ట్ నెట్ శాలరీ అని ఇచ్చి ఇంటూ 5 ఇచ్చాను, 5 years అనుకుని ఫ్రమ్ టేబుల్. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. ఓకే అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు నెట్ శాలరీ ఇంటూ 5 కూడా వచ్చింది. ఇది ఓకే. సో ఇది కామన్. బట్ నాకేం కావాలి అంటే టేబుల్లో కావాలి. టేబుల్లో కావాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, అప్డేట్ ఫస్ట్ ఆల్టర్ కాలం నేమ్ అనేది రావాలి. ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే ఆల్టర్ టేబుల్ అని ఇచ్చాను. సింపుల్ గా ఆల్టర్ టేబుల్ కి ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్ అయిపోయింది. ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. సో కాలం ఏమి యాడ్ చేద్దాం,
టోటల్ సాలరీ. మీరు చెప్పండి, ఎనీ నేమ్ ఇస్ ఫైన్ నా. టోటల్ సాలరీ. ఓకే, టోటల్ శాలరీ. సో యాడ్ టోటల్ శాలరీ. శాలరీ వచ్చేసి లెట్స్ టేక్ ఇంట్ అనుకున్నాం. సో ఇప్పుడు రన్ చేద్దాం, ఎగ్జిక్యూట్ కొడదాం. ఎగ్జిక్యూట్ కొడితే మీకు కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి. ఆల్టర్ చేసాం కాబట్టి ఇప్పుడు అప్డేట్. సో ఆల్టర్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అప్డేట్ అనేది చేయాలి. అప్డేట్ చేస్తాం. సో అప్డేట్ ఎలా చేస్తాం? సింపుల్ గా యూపీడిఏటి అప్డేట్ ఇచ్చాం. సో ఇప్పుడు చెప్పండి అప్డేట్ కోడ్ అని. అప్డేట్ ఎంప్లాయీ అంటే టేబుల్ నేమ్. అప్డేట్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. సెట్ టోటల్ శాలరీ ఈక్వల్ టు 5 into అర్థం కాదు. 5 సెట్. ఫస్ట్ మనం ఏం రాయాలంటే నెట్ శాలరీ ఇంటూ 5 times. నెట్ శాలరీ ఇంటూ 5. మీరు 5 ఇంటూ నెట్ శాలరీ రాసినా ఓకే, లేదంటే ఎలా రాసినా ఓకే, నో ఇష్యూస్. నెట్ శాలరీ. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ నొక్కగానే మీరు చూడొచ్చు ఎగ్జిక్యూట్ అనేది అయిపోద్ది. సో అప్డేట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నాకు లాస్ట్ లో మిగిలింది ఏంటి అంటే డివిజన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివిజన్? డివిజన్ అంటే ఏంటి అంటే ఈ సింబల్ ఉంటుంది. లెట్స్ టేక్ ఇప్పుడు నేను సింపుల్ గా సెలెక్ట్ 10 డివైడ్ బై 2 అని ఇస్తాను. సో 10 ని 2 తో డివిజన్ చేస్తే అవుట్పుట్ 10 వచ్చింది. ఇది ఎగ్జిక్యూట్ కొట్టాను, నాకు 5 అనేది వచ్చింది. బట్ రియల్ టైమ్ లో ఏంటి అంటే నాకు శాలరీ అనేది ప్యాకేజ్ లాగా ఉంది. ఓకేనా, మంత్లీ లేదు, ఇయర్లీ శాలరీ ఉంది. నాకు అది మంత్లీ కావాలంటే అప్పుడు ఏం చేస్తాను, సింపుల్ గా శాలరీ డివైడెడ్ బై 12 అని ఇస్తే మంత్లీ ఎంత వచ్చింది కదా ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే మీరు చూడొచ్చు ఆ శాలరీ అనేది అండ్ ఎంప్లాయీస్ టేబుల్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇక్కడ మంత్లీ శాలరీ ఎంత అనేది వచ్చింది. బట్ నాకు అది టేబుల్లో కావాలి. ఎలా కావాలి అంటే మంత్లీ శాలరీ అనే నేమ్ తో కావాలి. మంత్లీ శాలరీ. ఇదే అనమాట మీరు అర్థమెటిక్ లో నేర్చుకోవే లాస్ట్ కమాండ్ ఇన్ రియల్ టైం. సో మాడ్యులస్ అనేది టైం వేస్ట్, జస్ట్ అంటే అది రియల్ టైం లో వాడలేం, జస్ట్ చూపిస్తాం. సో ఇప్పుడు మంత్లీ శాలరీ అనేది ఎలా చూస్తాం? salary divided by 12 అంటే alter first alter the table name. Alter table name. Add total, I mean add monthly salary integer, data type వచ్చి integer. Add monthly salary, data type వచ్చేసి integer. మంత్లీ శాలరీ. అవును. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా ఆల్టర్ టేబుల్ నేమ్ రాయాలి. ఓకేనా, అప్డేట్ లోనే మీరు డైరెక్ట్ గా టేబుల్ నేమ్ అనేది రాస్తారు. ఆల్టర్ టేబుల్ నేమ్. సో యాడ్ కాలం వచ్చేసి మంత్లీ శాలరీ. తర్వాత అప్డేట్. సో మంత్లీ శాలరీ ఇంటీజర్. ఓకే, ఇప్పుడు అప్డేట్ చేయాలి. అప్డేట్ అనేది ఎలా చేస్తాం? సో సింపుల్ గా కిందకి వచ్చేసి సెలెక్ట్ మనకి అప్డేట్ చేస్తే సరిపోతుంది కదా, పైన ఆల్రెడీ సెలెక్ట్ రాస్తున్నాం. సో అప్డేట్ ఎంప్లాయీస్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. సెట్ మంత్లీ శాలరీ equal to salary divided by 12 is equal to salary divided by 12. ఇప్పుడు చూస్తే మనకి క్లియర్ గా డివిజన్ కూడా అయిపోయింది, అప్డేట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను సింపుల్ గా పైకి వెళ్ళిపోయేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని నేర్పిస్తే మీరు చూడొచ్చు క్లియర్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది
సో అవును. లాస్ట్ కాలంలో చూస్తే మంత్లీ శాలరీ కూడా వచ్చింది. ఇంకా అవును. చివరిగా మిగిలిపోయిన ఆపరేటర్ నేమ్ ఏంటి? మాడ్యులస్. సో మాడ్లెస్. సో మాడ్లెస్ అనేది దేనికైనా యూజ్ అవుతారు రియల్ టైంలో. లెట్స్ టేక్ రిమైండర్ అనేది మీకు రియల్ టైంలో ఎప్పుడైనా యూజ్ అవుతారు. రిమైండర్ అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది అని చూపించడానికి యూజ్ అవుతుంది. అంటే నా క్వశ్చన్ మీకు అర్థమైందా? రిమైండర్ అనేది రియల్ టైంలో దేనికైనా యూజ్ అవుతారు. లెట్స్ టేక్ మీరు ఏదో ఎడిషన్ చేశారు లేదా సబ్ట్రాక్షన్ చేశారు, డివిజన్ చేశారు, ఉపయోగం ఉంది. రిమైండర్ తోటి మీకు ఏదైనా యూజ్ ఉందా? లేదు, మోస్ట్లీ యూజ్ చెయ్యం. సో రియల్ టైంలో అయితే యూజ్ చేయకపోవటం కరెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చివరిగా మాడ్యులస్ అని ఇస్తాను. ఎందుకంటే ఇది కూడా ఒక ఆపరేటర్ కాబట్టి మనం దీన్ని కూడా చూస్తాం. లెట్స్ టేక్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. ఇంటర్వ్యూ పర్పస్ లో మిమ్మల్ని వాట్ ఈస్ మాడ్యులస్ అంటే జస్ట్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ రిమైండర్ అని చెప్పండి. సో 10 మాడ్యులస్ ఆఫ్ 3 అని ఇస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 3.333. సో 3.1 వస్తుంది అనుకుంటా. సో 1 వచ్చింది. 1 నేను ఇటు సైడ్ ఎందుకంటే 3 3s are 9, రిమైండర్ ఏదైతే మిగిలిందో 1. దాన్ని 1 అయిపోయింది. సో ఫినిష్. దీంతో మనకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా అయిపోయింది. దీన్నే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది? లాజికల్. ఎస్, కంపారిజన్ ఆపరేటర్స్. అంటే ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి అంటే లెస్ టేక్ ఎడిషన్ కానీ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇవన్నీ ఉండేదాన్ని కంపారిజన్ అంటాం. సో కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే. సో కంపారిజన్ ఆపరేటర్స్ లో ఏమేమి? ఇఫ్ అండ్ ఆర్ నాట్. రాంగ్. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్. హలో, సారీ, ఐఎమ్ సారీ, లాజికల్. సో ఇవి ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు మీరు ఈ సింబల్ వాడచ్చు, లేదంటే ఇది కూడా వాడచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకేనా? సో ఇదే దేనికి సింబల్ అంటే గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఇది లెస్ దెన్, ఇది లెస్ దెన్ ఈక్వల్ టు, ఇది ఈక్వల్ టు, ఇది నాట్ ఈక్వల్ టు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం చూడబోయేది ఏంటిదంటే గ్రేటర్ దెన్. GREATR. సో గ్రేటర్ దెన్ సింబల్ ఏంటి అంటే ఇది. లెట్స్ టేక్ ఇప్పుడు నాకు రన్ చేశాను. సో రన్ చేస్తే ఇక్కడ నాకు శాలరీస్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 6 lakhs ఉంది, 19 ఉంది, 11 ఉంది, 17 ఉంది, 20 ఉంది, ఇలా ఉంది. నాకు ఇప్పుడు శాలరీస్ కావాలి. ఎవరి శాలరీస్ అయితే గ్రేటర్ దెన్ 20 lakhs ఉందో వాళ్ళ వరకే కావాలి అంటే సింపుల్ గా శాలరీ గ్రేటర్ దెన్ 20 lakhs. సో ఇప్పుడు ఎలా చేస్తాం ఇది అనేది ఫస్ట్ నేను చెప్తాను, సెకండ్ హార్ట్ నుంచి మీరు చెప్పాలి. ఇది 2 lakhs కదా. ఓకే. సో నేను ఇప్పుడు సింపుల్ గా సెలెక్ట్ అని ఇస్తాను. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్. అంటే మీనింగ్ ఏంటి అంటే టేబుల్ మొత్తం రావాలి అని అర్థం, అంతే కదా. నెక్స్ట్ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 20 lakhs. 3 4 5 6. ఇది మనం ఇప్పుడు చూసారా, సింపుల్ గా గ్రేటర్ దెన్ శాలరీ అనేది 20 lakhs కంటే ఎక్కువ ఉందా అని అడిగి. సో ఎక్కువ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. అర్థమైంది కదా? ఓకే. అంటే ఇలా అనమాట. సో గ్రేటర్ దెన్ 20 lakhs అంటే 20 lakhs కంటే ఎక్కువ ఉండే వాళ్ళే వస్తారు. సో ఇది మనం ఎక్సెల్ లో కూడా చేసాం, వేర్ కండిషనల్ ఫార్మేటింగ్ లో. సో గ్రేటర్ దెన్ 20 lakhs ఉన్న వాళ్ళని హైలైట్ చేయడం ఇలాంటివి చేసాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే దానికి కొద్దిగా రివర్స్. సో గ్రేటర్ దెన్ 20 lakhs ఉన్న వాళ్ళని హైలైట్ చేయటం కాదు, వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే చూస్తాం. సేమ్ ఇదే పని మీరు ఎక్స్పీరియన్స్ ఇయర్స్ చెప్పండి. సో ఎక్స్పీరియన్స్ గ్రేటర్ దెన్ 20 years. సో చెప్పండి, కోడ్ చెప్పండి. వేర్ సాలరీ లేదు, కోడ్ మొత్తం చెప్పండి. సింపుల్ గా సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దెన్ 20. ఎక్స్పీరియన్స్ ఇయర్స్ కాలం నేమ్ అనేది మీరు క్లియర్ గా చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఇయర్స్. సో కాలం నేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, గ్రేటర్ దెన్ 20.
సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు గ్రేటర్ దెన్ 20 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ వస్తారు, అంతే కదా. సో 20 ఉంటే రారు, గ్రేటర్ దెన్ 20 రావాలి, అంతేగాని 20 ఉంటే రారు. ఎందుకంటే కండిషన్ ఏంటి అంటే గ్రేటర్ దెన్ 20 ఉండాలి అని. సో ఇప్పుడు నా నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 20 lakhs అయినా ఉన్నాయి, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 20 అయినా ఉండాలి అని. అప్పుడు నేను ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి? సారీ, 2 ఇయర్స్ ఇంకా శాలరీ గ్రేటర్ దెన్ ఉండాలి. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉండాలి అంటే ఏ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం? సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం, అంతే కదా. అంతే. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు సో ఇది సింబల్ ఎలా ఉంటుంది అంటే ముందు గ్రేటర్ దెన్ ఇచ్చి తర్వాత ఈక్వల్ టు ఇవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు దీనికి చెప్పండి, శాలరీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 20 lakhs కి ఎలా రాయాలో కోడ్? సెలెక్ట్ ఎంప్లాయీస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, where where salary is greater than equal to 20 lakhs. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 20 lakhs. సో కరెక్టే కదా, 6 zeros అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ కూడా చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో సింపుల్ గా సెలెక్ట్ ఓకే where experience years. So where experience years is greater than equal to 20. So the copy of unfortunately where experience 5 hours. So where experience years greater than equal to 20, అంతే కదా. greater than equal to 20 అంతే. సో గ్రేటర్ దెన్ కి ఈక్వల్ కి మధ్యలో అయితే స్పేస్ ఇవ్వద్దు. లెట్స్ టేక్ సింపుల్ గా ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. సో 20 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ చూడొచ్చు 20 20 20 పైన అయితే రాదు. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం కావాలి అంటే లెస్ దెన్. సో లెస్ దెన్ చెప్పండి, శాలరీ అనేది 5 lakhs కంటే తక్కువ తీసుకుంటున్న వాళ్ళ గురించి చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ where salary is less than 5 lakhs. Salary less than 5 lakhs. Okay. Next experience years కి చెప్పండి. Select star from employees where ఎంతో కొంత సంథింగ్ where experience years is less than 10. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకే లైన్ లో రాయొచ్చు అంటే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రన్ అవుతుందా? రన్ అవుతుంది, మీరు ఎట్టైనా రాసుకో, స్పేస్ ఇస్తే సరిపోద్ది. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది లెస్ దెన్ ఈక్వల్. సో లెస్ దెన్ ఈక్వల్ టు సింబల్ ఏంటి? 2 ఇది. సో సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. where salary is less than equal to where salary less than equal to let's 5. take 5. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ కూడా చెప్పండి, సరిపోద్ది, అయిపోద్ది క్లియర్ గా. చెప్పండి. హలో. 5 lakhs. Select from employees where experience years is less than equal to 5. ఓకే, అయిపోయింది. సో 5 అనేది వచ్చింది. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే ఈక్వల్ టు. సో ఈక్వల్ టు అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, సింబల్ వచ్చేసి ఇది. సో దీన్ని ఎలా రాస్తా అంటే సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ శాలరీ ఈక్వల్ టు లెట్స్ సే 5 lakhs అని ఇస్తాను. సో ఇప్పుడు 5 lakhs ఎవరికైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం వస్తుంది, అంటే ఉంటే చూపిస్తుంది, లేకపోతే ఇలా వచ్చేసిద్ది అనమాట. సేమ్ అలానే లెస్ టేక్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ కూడా ఎగ్జాక్ట్లీ 5 నల్ అని రాకుండా కంప్లీట్ బ్లాంక్ అనేది వచ్చేస్తుంది. వేర్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్
ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. సో 5 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే వచ్చింది. ఓకే. ఇవి నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ టునే ఈరోజు మనం చూడబోయే చెట్టు చివర ఆపరేటర్. సో లాజికల్ స్పెషల్ రేపు చూస్తాం అన్నమాట. సరే. సో సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్, అంతే కదా. సో వేర్ శాలరీ నాట్ ఈక్వల్ టు 5 lakhs అని ఇస్తే 5 lakhs తప్పితే రిమైనింగ్ అందర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇది నాట్ ఈక్వల్ టు అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు 5 అని ఇస్తాను ఎక్స్పీరియన్స్. సో 5 తప్పితే రిమైనింగ్ అందరు వస్తారు. సో మీకు ఎక్సెల్ లో నాట్ అనే ఒక ఆప్షన్ ఉండేది, ఐడియా ఉందా? సో రివర్స్ లో పనిచేసి ఏడ కూడా అంతే, నాట్ ఈక్వల్ టు అనేది. సో ఇది ఒక్కటి పైన కాపీ చేసుకుంటాను. సో ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అనేది. సో ఆల్రెడీ పైన ఇందాక నాట్ ఈక్వల్ టు కా సింబల్ పెట్టాం కదా, ఇప్పుడు ఈ సింబల్ ఇస్తాను. రెండిట్లో ఎనీథింగ్ యూ కెన్ రైట్. సో ఇప్పుడు 5 తప్పితే రిమైనింగ్ అందర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో దీన్ని మీరు డేట్ మీద కూడా చేసుకోవచ్చు. గ్రేటర్ దెన్ 2019 12 2020 అని ఇచ్చారంటే దాని తర్వాత జాయిన్ అయిన వాళ్ళదే వస్తుంది. లెస్ దెన్ ఇస్తే దానికి ముందర జాయిన్ అయిన వాళ్ళదే వస్తుంది. ఇలా మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అని ఏజ్ మీద చేయొచ్చు, పర్ఫార్మెన్స్ రేటింగ్ మీద చేయొచ్చు, దాంతో పాటు గ్రాటిట్యూడ్, నెట్ శాలరీ మీరు క్రియేట్ చేసిన దేని మీద అయినా చేయొచ్చు అనమాట. సో న్యూమరికల్ కాలమ్స్ అన్నిటి మీద చేయొచ్చు అండ్ డేట్ కాలం మీద కూడా చేయొచ్చు. ఇదే మనకి ఉండే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్. సో రేపు లాజికల్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్ చూద్దాం.